ఈ రోజు మనం ఏం చేద్దాము అంటే, నిన్న ఇంకా మొన్న ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినామో, ఆ ప్రాబ్లమ్స్‌ని రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేసినాము 2 పాయింటెడ్ ప్రాబ్లమ్ రాసుకున్నాం కదా! సో, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కాదు ఇది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ 2 పాయింటర్. 2 పాయింటర్ ఇది ప్రాబ్లమ్. ఫస్ట్ దీన్ని రివైజ్ చేసుకుందాము. ఏం చేసినాం మనకు ఒక ఇంట్ ఉన్నది. ఇంట్ ఏ అనేది తీసుకున్నాము అండ్ ఈజ్ ఈక్వల్ టు అది 0 1 1 1 0 1 0 1 దాని తర్వాత ఏమున్నది 3 ఉన్నది, ఇంకొకటి 12 ఉన్నది. సో ఇవి ఉంటాయి కదా. ఎస్. దీని తర్వాత మనం ఏం చేసుకున్నాము అంటే 2 పాయింటర్ అంటే ఏంది, 2 పాయింట్లు ఉండాలి. ఒకటేమో ఐ, ఫర్ లూప్ లో ఉండే ఐ అనేది స్కానింగ్ ఎలిమెంట్ అయితే ఇంట్ ఇండెక్స్ అనేది ప్లేస్మెంట్ ఎలిమెంట్ లాగా, ప్లేస్మెంట్ పాయింటర్ లాగా. సో ఫర్ ఇంట్ I is equal to 0 and I is less than a dot length and I plus plus. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే, ఇఫ్ నాన్ జీరో నెంబర్ ఉన్నది కదా, నాన్ జీరో నెంబర్ అయితే ఇండెక్స్ని అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటాము, లేదు నాన్ జీరో నెంబర్ అయితే ఇగ్నోర్ చేస్తాము. సో నాన్ జీరో నెంబర్ ఇఫ్ a of I is not equal to 0, then we'll be doing what we'll be doing. We'll just a of index లో మనం ఏం పెడుతున్నాము, a of index లో మనం a of I ని పెడతాము. దాని తర్వాత ఇండెక్స్ ని ఇంక్రీజ్ చేస్తాము. అని గలీజ్ పనులు చేస్తున్నా నేను. ఓకే, లేదు ఇది అయిపోయింది. ఈ ఇగ్నోర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ కోడ్ వల్ల ఏమవుతుంది అంటే ఈ 1 2 3 అనేది ఇక్కడ వచ్చేస్తుంది, 1 3 12 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ మనం ఏం చేయాలి అంటే 0ని ప్లేస్ చేయాలి. 0ని ఎట్లా ప్లేస్ చేస్తాము, ఒక వైల్ లూప్ తీసుకుంటున్నాము. వైల్ ఇండెక్స్ ఈజ్ లెస్ దెన్ a డాట్ len లెంత్ అండ్ దాని తర్వాత ఏం చేస్తున్నాం మనము, ఏ ఆఫ్ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో ఏ ఆఫ్ ఇండెక్స్ ప్లేస్ లో మనము 0ని అసైన్ చేసేస్తున్నాము. దాని తర్వాత ఇండెక్స్ ని పెంచుకుంటున్నాము. కంతనే SYSOUT. ఈ అరేస్ డాట్ స్ట్రింగ్ అంటే ఒకవేళ తెలవని వాళ్ళకి ఏంది అంటే, అరేస్ డాట్ టు స్ట్రింగ్ ఉంటుంది కదా, ఇది మనం ఎందుకు రాస్తున్నామో డైరెక్ట్ గా ప్రింట్ చేయొచ్చు అంటే, ఒక అరేని మనం ఎప్పుడైనా ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ చేయని దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేటివి రావు. సో అరే ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో మనకు అది అవన్నీ అవసరం లేదు, ఎందుకు అవన్నీ అని చెప్పేసి. సో డైరెక్ట్ గా మనకు కావాల్సింది ఏంది, ఎలిమెంట్ ఫిక్స్ చేసేసుకుంటాం. ఇప్పుడు రన్ చేసి చూడితే ఏదో తేడా కొట్టింది, మెయిన్ మెథడ్ లేదు మన దగ్గర. ఇందుకే ఓకే మెయిన్ మెథడ్ ఏదో. అరే ఇప్పుడు రన్ చేస్తే అప్పుడప్పుడప్పుడు వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి, రివర్స్ అరే ప్రాబ్లమ్ని మనం చేసుకున్నాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ రివర్స్ అరే. ఇది ఒక మెథడ్ అండ్ సేమ్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనము ఇంట్ తీసుకున్నాం కదా, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం మెథడ్స్ ఉండే, 10 ఉన్నది, 20 ఉన్నది, 30 ఉన్నది, 40 ఉన్నది, 50 ఉన్నది. సో నెక్స్ట్ ఏమైంది, దీని తర్వాత ఏమైంది అంటే, సో టెక్నికల్గా నేనేం తీసుకున్నాను అంటే జే అనే ఎలిమెంట్ని తీసుకున్నాను. ఇంట్ జే అనేది తీసుకొని రివర్స్ పెట్టేసుకున్నాను. జే అనేది తీసుకొని ఏ డాట్ లెంత్ -1 ఇది తీసుకున్నాను. దాని తర్వాత ఏం చేసినాను, దాని తర్వాత ఇంకొక ఎలిమెంట్ తీసుకున్నాను, ఎందుకంటే టెంపరీగా మనము ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి. ఇంట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని తర్వాత ఏం చేసినాము చెప్పు, ఇప్పుడు ఓకే ఇంకే ఇక్కడ నుంచి ఒక ఐ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళిపోతే జే అనేది డిక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది. సో అందుకు సింపుల్గా ఇఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ జే, దెన్ ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా సారీ ఫర్ లూప్లో ఇది కూడా 2 పాయింటర్ ప్రాబ్లమే, ఎందుకంటే ఐ అనేది మళ్ళీ ఇక్కడ ఎలిమెంట్ని స్కాన్ చేస్తున్నది అండ్ దాని తర్వాత
జే అనేది ఏం చేస్తున్నది ఇంకా ఎలిమెంట్స్ని డిక్రీజ్ చేస్తున్నది. సో ఇవి కూడా 2 పాయింటర్ అప్రోచ్. సో బేసిక్గా ఇదెందుకు ఇంకొక అరే పెట్టుకొని చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు, చేయొచ్చు అట్లా కూడా. కాకపోతే అది గుడ్ ప్రాక్టీస్ కాదు. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలో పోయి రివర్స్ అరే లాగా అంటే ఇంకో అరేని కాపీ చేసుకున్నావు అంటే ఇంత ఈజీ ప్రాబ్లం నీకెందుకు ఇస్తాను నేను, టఫ్ ప్రాబ్లమ్ ఇస్తాను కదా అని చెప్పేసి టఫ్ ప్రాబ్లమ్స్. సో ఇది ఆ టఫ్ ప్రాబ్లమ్. అండ్ సో ఇప్పుడు ఒకవేళ ఇంత నెక్స్ట్ ఏం చేస్తాం మనం అంటే టెంప్లో మనం టెంపరీగా ఏ ఆఫ్ ఐని స్టోర్ చేసుకుంటున్నాము. దాని తర్వాత ఏ ఆఫ్ ఐ ప్లేస్లో మనము ఏ ఆఫ్ జేని పెట్టేసుకుంటాము. ఏ ఆఫ్ జేని పెట్టేసుకుంటున్నాము. అండ్ ఆల్సో ఏ ఆఫ్ జే ప్లేస్లో మనము టెంప్ని పెట్టేసుకుంటాము. టెంప్ ఐ బ్యాగ్ దాంతోని దాని తర్వాత జేని డిక్రీజ్ చేస్తాము. సో ఇది టెక్నికల్గా అంతే, ఇంకేం లేదు. నాకు ఎక్కువ నెత్తి నొప్పి లేదు నాకు. దీని తర్వాత ఏం చేస్తాం మనము ప్రింట్ చేసుకున్నాం. SYSOUT RS డాట్ టు స్ట్రింగ్ ఏం ఎలిమెంట్ని ఏని సేవ్ చేసుకుంటాం. అండ్ మళ్ళీ ఇదే ఎలిమెంట్ని మనము పిలుచుకుందాము. పేరెంట్ అని తెలిసినట్టు వాచ్ వస్తుంది. అండ్ మ్యాజిక్ అయిపోయి మనకి 10 లక్షల ప్యాకేజ్ ఇప్పుడు కొట్టి తిరుగుతుంది.